తత్తరికిటతుం తత్తజం తా తక్కిట తరికిటతుం తత్తరికిటతుం నిత్తజం తా తక్కిట తరికిటతుం తత్తరికిటతుం తత్తజం తా తరికిటతుం నిత్తజం తా తరికిటతుం తత్తజం తా తరికిటతుం నిత్తజం తా తరికిటతుం తా తరికిటతుం కిటతక తరికిటతుం తా తా తరికిటతుం కిటతక తరికిటతుం తై పంచమవేదం సకల కళా సమాహారం నాట్యాభినయం శివ శివాని ఆరాధనం ప్రబోధాత్మకము విభవ దర్శనము ప్రయోజనాత్మకము స్ఫూర్తికరము ప్రబోధాత్మకము విభవ దర్శనము ప్రయోజనాత్మకము స్ఫూర్తికరము హిందూస్థానపు సౌమాంగల్యము పొంచికను చూపు ఘన దృష్టాంతము హిందూస్థానపు సౌమాంగల్యము పొంచికను చూపు ఘన దృష్టాంతము విశాల విశ్వములో అద్భుతమీ భూగోళం విశ్వరక్షణియుక్తులకు ఇలయే ఒక దేవళం విశాల విశ్వములో అద్భుతమీ భూగోళం విశ్వరక్షణియుక్తులకు ఇలయే ఒక దేవళం విశాల విశ్వములో అద్భుతమీ భూగోళం విశ్వరక్షణియుక్తులకు ఇలయే ఒక దేవళం సృష్టి స్థితి లయ కారకులకు కాలగమన నిర్దేశ గ్రహములకు విధి విధాన ప్రోక్తకులకు ఆలవాలం 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 ఇది భూగోళం సృష్టి స్థితి లయ కారకులకు కాలగమన నిర్దేశ గ్రహములకు విధి విధాన ప్రోక్తకులకు ఆలవాలం 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 ఇది భూగోళం సమతల శీతోష్ణ విభవమీ మండలం సర్వజీవకోటికిదే దివ్య నివాసం సమతల శీతోష్ణ విభవమీ మండలం సర్వజీవకోటికిదే దివ్య నివాసం స్వర్లోక సర్వలోక సంధానం స్వయంభువై వైకుంఠుడు వెలసిన హిందూస్థానం స్వర్లోక సర్వలోక సంధానం స్వయంభువై వైకుంఠుడు వెలసిన హిందూస్థానం సనాతన సదాచార సద్ధర్మరస జరిని సత్సంగుల సత్పురుషుల సచ్చీలుర సహచరిని ఆదిదేవులవతరించి తరించిన ధరిత్రిని వేద మార్గగామిని సత్పుణ్యధరణిని ఆదిదేవులవతరించి తరించిన ధరిత్రిని వేద మార్గగామిని సత్పుణ్యధరణిని सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः
విధి విధానము విదితము చేసే విజ్ఞాన నిధుల వేదాలం వివేకాచరణ శుభధర్మకులం విచక్షణెరిగిన దివ్య చక్షులం విధి విధానము విదితము చేసే విజ్ఞాన నిధుల వేదాలం విచక్షణెరిగిన దివ్య చక్షులం దశ దిశలను ఉద్ధరించ దశావతారాలు ధరణికే దక్కిన శ్రీచరణ ముద్రలు శ్రీరామాయణాలు శ్రీకృష్ణ ప్రబోధాలు వేదోక్త ప్రవచనాలు సనాతన ధర్మాలు శ్రీరామాయణాలు శ్రీకృష్ణ ప్రబోధాలు వేదోక్త ప్రవచనాలు సనాతన ధర్మాలు మూడడుగుల నేల చాలని అడిగి అంబరము తాకిన విశ్వరూపుడు ఇతడింతయను బలి కుటిలత నెరిగి అంతము చేసిన చిటి అవతారం మూడడుగుల నేల చాలని అడిగి అంబరము తాకిన విశ్వరూపుడు ఇతడింతయను బలి కుటిలత నెరిగి అంతము చేసిన చిటి అవతారం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం మను కృష్ణావతారం కలికి కంటకం నీరు కాసులకై దుర్మార్గపు తీరు కడతేర్చవచ్చెద కలియుగాన నేను ఖడ్గధారిణై సన్మార్గదర్శినై ఇది కలికావతార లక్ష్యం ఇది హైందవ ధర్మగమ్యం ఇది కలికావతార లక్ష్యం ఇది హైందవ ధర్మగమ్యం ఇది హైందవ ధర్మగమ్యం ఇది హైందవ ధర్మగమ్యం కవనగాన నాట్య శిల్ప సకల కళల కాద్యులం విధి విధాన మెరుగదెల్పు వేద మార్గ సూచకులం కవనగాన నాట్య శిల్ప సకల కళల కాద్యులం విధి విధాన మెరుగదెల్పు వేద మార్గ సూచకులం హైందవ మనునది హరివిల్లు హైందవ జాతికి నిత్య పండుగలు హైందవ మనునది హరివిల్లు హైందవ జాతికి నిత్య పండుగలు. అందరికీ నమస్కారం. మేము త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నుంచి ఈ డిసెంబర్ 5 రోజున హైందవీయం స్వధర్మే నిధనం శ్రేయః అనేటటువంటి ఒక కూచిపూడి నృత్య రూపకాన్ని మీ అందరికీ అందించబోతున్నాము. తరాలు మారిన మనది సద్గతి అని చెప్తూ మన ధర్మాన్ని పాటించాలి. అందరూ మన ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఈ రోజుకి మనమందరము ఇలాంటి జీవితాన్ని గడుపుతున్నాము. స్వధర్మే నిధనం శ్రేయః.
ధర్మం పాటించండి అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని మా హైందవీయం నృత్య రూపకం ద్వారా అందిస్తున్నాము. ఇందులో హిందూ ధర్మము, రాజులు వారు చేసినటువంటి సేవలు, దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే ఝాన్సీ రాణి, శివాజీ, అలాగే మన పండుగలు, మన దేవాలయాల గొప్పదనం చెప్తూ ప్రతి ఒక్కరూ ఈ ధర్మాన్ని పాటిస్తే మనము ఎంతో సద్గతిని పొందుతాము అనేటటువంటి ఒక సందేశాన్ని ఈ నృత్య రూపకం ద్వారా మేము అందిస్తున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సాహితీ పరమరాజ్. నేను త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్లో 13 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను. మేము హైందవ్యం అనే బ్యాలేని డిసెంబర్ 5th రోజు రవీంద్రభారతిలో చేస్తున్నాము. సనాతన ధర్మం ఇంత గొప్పదా అనేది ఈ బ్యాలే నుంచి మేము చాలా నేర్చుకున్నాము. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీవి. నేను 11 సంవత్సరాల నుంచి డాన్స్ నేర్చుకుంటున్నాను. ఈ బ్యాలే చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ బ్యాలేలో సుశ్రుత మహర్షి గురించి, ఆర్యభట్టారకుడి గురించి కూడా చెప్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు త్రైలోక్య. నేను ఈ హైందవ్యం అనే బ్యాలేలో ఝాన్సీ రాణి క్యారెక్టర్ వేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కావ్య. నేను త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్లో స్టూడెంట్గా ఉన్నాను. నేను BSc అగ్రికల్చర్ 3rd year చదువుతున్నాను. ఈ డిసెంబర్ 5th త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ హైందవ్యం అనే బ్యాలే నిర్వహిస్తున్నాను. అందులో నేను భారతమాతగా చేస్తున్నాను. భారతమాత క్యారెక్టర్ చేయడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ హైందవ ధర్మాన్ని గొప్పగా చెప్తూ భారతమాతగా చేయడం నా అదృష్టమని భావిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అమృత. నేను త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్లో డాన్స్ నేర్చుకుంటున్నాను 3 years నుంచి. నేను వామనుడు లాగా క్యారెక్టర్ చేస్తున్నాను. మీరందరూ వచ్చి నా డాన్స్ని చూస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరందరూ వచ్చి ఈ డిసెంబర్ 5th, 2025 రవీంద్రభారతి మెయిన్ ఆడిటోరియంలో మేము ప్రదర్శించే హైందవ్యం నృత్య రూపకాన్ని తిలకిస్తారని ఆశిస్తున్నాము. మీరు ఫ్రేమింగ్ ఎంత అని చెప్పి సెంటర్కి వస్తారు అనే హైందవీయాన్ని అవధూతను. ఇది మన చరిత్ర, మన ప్రాచీన సంప్రదాయ భారతదేశ లోకాలను అలరించే నాట్యాన్ని ఆస్వాదించండి. అవధరించండి. ఇది మన చరిత్ర, మన ప్రాచీన టెక్. అందరికీ నమస్కారం. నా పేరు అమృత. నేను త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్లో డాన్స్ నేర్చుకుంటున్నాను 3 years నుంచి. నేను వామనుడు లాగా క్యారెక్టర్ చేస్తున్నాను. మీరందరూ వచ్చి నా డాన్స్ని చూస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.